శ్రీయే నమ, శ్రీనివాసాయ నమ, శ్రీమాత్రే నమ. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి వ్రతం అట్లతద్వితీయ వ్రత కథం. పూర్వము ఒక పట్టణంలో 4 కన్యలు స్నేహితులుగా ఉండేవారు. వారిలో రాజకుమార్తె ఒకరు. ఆమె అతి సుకుమారి. ఒకనాడు అట్లతద్ది వ్రతం చేద్దామని ముందు రోజు భోగినాడు తలంటుకొని గోరింటాకు పెట్టుకొని కొత్త దుస్తులు ధరించి తెల్లవారుజామున పెరుగన్నం తిన్నారు. ఉయ్యాలు ఊగటం కోసం రాకుమార్తెని పిలవగా రాలేనని చెప్పింది. మిగతా 3 వెళ్ళి ఉయ్యాలు ఊగారు. మధ్యాహ్నం అయ్యేసరికి పత్రి పూలు సేకరించుటకు ఉద్యానవనం వెళ్ళగా అక్కడ రాకుమార్తె నీరసంగా ఉండి రాలేదని చెప్పగా వారు అన్నగారు ఒక చింత చెట్టుకు అద్దం వేలాడగట్టి గడ్డి కుప్పను తగలబెట్టి ఆ అద్దంలోనే మంటను చూపించి, ఇదిగో చల్లాయి చంద్రుడు చూడు అని చెప్పగా ఆమె అన్నగారు చెప్పినట్లు అద్దంలో నిప్పుని చంద్రునిగా భావించి నిజంగా చంద్రుడు రాకముందే ముత్తైదువులకు వాయనం ఇవ్వకముందే భోజనం చేసింది. మిగతా 3 స్నేహితులు ఈ విధంగా రాత్రి గడవకముందే భుజించినావు కనుక నీకు ముసలి భర్త వస్తాడని స్నేహితులు వెక్కిరించారు. మిగతా 3 చంద్రోదయం కాగానే పూజ చేసి వాయనం ఇచ్చి ముత్తైదువులకు తాంబూలం ఇచ్చిన తర్వాత భోజనం చేసి వ్రతం పూర్తి చేశారు. అలా కొంతకాలం గడిచింది. రాజుగారి కోటకు 4 ద్వారాలున్నాయి. 4వ ద్వారం ఉత్తర ద్వారం. అసలు తీయరు. ఆ ద్వారం తీయద్దని రాజుగారి ఆజ్ఞ కూడా. అక్కడ ఆ గోపురం కింద విప్రుడు అనే ఒక ముసలివాడు నివసిస్తూ ఉండేవాడు. వాడు కుష్టివాడు, కురూపి. నివాసం లేక ఆ గోపురం వాకిలి వద్ద తలుపులు తీయరు కనుక భిక్షాటన చేస్తూ అక్కడే పడుకొనే ఉండేవాడు. ఒకరోజు రాజపుత్రిక ఆ వాకిలి తీసి చూద్దామని తలుపులు తీసింది. తలుపులు తీయగానే ఆమె సౌందర్యానికి భ్రాంతి చెంది ఆ ముసలివాడు ఒక పసుపు కొమ్ముని తాడుగా కట్టి ఆమె మెడలో ముడివేసినాడు. అది చూచి ఆమె భయపడి కళ్ళు తిరిగి పడిపోయింది. అంతలో రాజభటులు వచ్చి రాజుగారికి చెప్పి ఆమెను ఉరుండబెట్టి వైద్య సపర్యాయాలు చేసినారు. కొంత సమయం కాగానే ఆ రాజకుమార్తె స్పృహ రాగానే విషయం తండ్రి గారికి తల్లిగారికి చెప్పగా రాజుగారు విచారించి వాడిని పిలిపించగా వాడు పిచ్చివాడని తెలిసి బాధపడి విధివ్రాత అనుకొని అతనిని తీసుకొని క్షురకర్మలు చేయించి సపర్యాయాలు చేస్తూ నా అల్లునిగా కనిపెట్టుకుని ఉండమని తన కుమార్తెకు చెప్పగా ఆమె తాళిని గౌరవించి అతనినే తన భర్తగా ఎంచుకొని సపర్యాయాలు చేస్తూ కొంతకాలం గడిపింది. తోటలి స్నేహితులు వెక్కిరింతలు, ఇరుగు పొరుగు వారి మాటలు ఆమెను కలవరపరిచాయి. గౌరీదేవిని నిత్యం కొలిచే నాకు ఈ కర్మ ఏమిటి అని ఆమె ప్రశ్న పొంది నా భర్తను యవ్వనుడిగా మార్చుకోవాలని తలచి తల్లిదండ్రుల అనుమతితో భర్తను తీసుకొని అడవికి వెళ్ళింది. అలా కొంత ప్రయాణం చేయగా ఒక మామిడి చెట్టు కనపడితే పండ్లు కోసుకొని తిందామని కోసుపోయేసరికి పండ్లు అందటం లేదు. అలా జరగటం గమనించింది. రాజకుమార్తె చాలా బాధపడింది. అప్పుడు మామిడి చెట్టు ఈ విధంగా చెప్పింది, అమ్మా, నా పండు నీవు తినలేదు, కనీసం ఎవరూ తినరు. నా కర్మ ఏమిటో, ఎన్ని కాయలు కాసి పండిపోయినా ఎవరూ కోయటం లేదు, తినటం లేదు.
నిష్ప్రయోజనంగా రాలిపోచున్నవి. అసలు నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావు అని అడగగా ఆమె తన వృత్తాంతమంతా చెప్పగా అప్పుడు ఆ మామిడి చెట్టు కూడా తన వృత్తాంతమంతా కూడా పార్వతీదేవి కనబడితే కనుక్కోమని చెప్పి ప్రార్థించింది. సరైన రాకుమార్తె కొంత సమయం పయనించగా అక్కడ ఒక మల్లె చెట్టు విరగ పూసి ఆ మల్లెలు భగవంతునికైనా అర్పించగా కనీసం ఎవరు పెట్టుకొనక నిష్ప్రయోజనం అయిపోయి నేల మీద పోచున్నాయి. నీవు ఎవరమ్మా, నీ వృత్తాంతం ఏమిటని అడగగా రాకుమార్తె తన చరిత్రంతా చెప్పగా అట్లయితే పార్వతీ పరమేశ్వరులు కనబడితే నా జీవితం ఈ విధంగా అడవిలో మల్లె చెట్టుగా ఎందుకు జరిగిందో కనుక్కోమని ప్రాధేయపడగా సరైన రాకుమార్తె మరికొంత దూరం ప్రయాణించగా ఒక ఆవు దూడలు గడ్డి ఉండి మేయలేక, నీరు ఉంది త్రాగలేక, బతకలేక, చావలేక బాధపడుతూ ఉన్నాయి. ఈ రాజపుత్రికను చూచి ఆమె వృత్తాంతమంతా అడగగా ఆమె చెప్పింది. విని తన కర్మ ఏమిటో అని పార్వతీ పరమేశ్వరుని అడగమని ప్రాధేయపడగా ఆమె సరేననే భర్తతో తీసుకొని కొంత ప్రయాణం చేయగా 2 అట్ల పెనములు పొయ్యి పైకి కాలుతూ మంటలో ఉండలేక కిందకి దిగలేక బాధపడుతూ కాలుతూ ఉండిపోయాయి. అమ్మ నీవు ఎవరు, ఈ అడవిలో ఎందుకున్నావు అని రాకుమార్తెను అట్ల పెనమును అడగగా రాకుమార్తె తన వృత్తాంతమంతా చెప్పగా మాకు ఈ దుస్థితి ఏమిటో అని అట్ల పెనమును అడగగా ఏమిటో కర్మ మాకు అర్థం కావడం లేదు. పార్వతీ పరమేశ్వరుల కర్మ ప్రత్యక్షమైతే మా గురించి అడగమని ప్రార్థించింది. సరేనని రాకుమార్తె కొంత దూరం ప్రయాణించగా అడవిలో 2 రోకళ్ళు ఆకాశంలో వేలాడుతూ భూమిపైకి పోలేక కిందకి రాలేక కొట్టుమిట్టాడుతూ ఉన్నవి. అప్పుడు ఆ కుమార్తె రోకళ్ళను ప్రశ్నించగా అమ్మా నీవు ఎవరు అని రోకళ్ళు రాజకుమార్తెను అడగగా తన వృత్తాంతమంతా చెప్పగా మా సంగతి కూడా చెప్పమని పార్వతీ పరమేశ్వరుని మా కర్మ ఏమిటో అడగమని ప్రార్థించింది. సరైన రాకుమార్తె మరలా కొంత దూరం ప్రయాణించగా 2 చీరారవికలు గాలిలో వేలాడుతూ కనిపించాయి. అప్పుడు ఈ విచిత్రం ఏమిటి అని రాజకుమార్తె చీరారవికని అడిగితే అవి మా విషయం కూడా పార్వతీదేవిని అడగమని చెప్పగా రాకుమార్తె సరేనన్నది. అప్పుడు ఆ రాకుమార్తె ఒక మర్రి చెట్టు కింద తపస్సు చేయగా కొంతకాలం గడవగానే పార్వతీదేవి పరమేశ్వరులను ఆమె భక్తికి మెచ్చి ప్రసన్నమైంది. వారు రాకుమార్తెను అమ్మ ఏమి కావాలని అడగగా ఆమె తన వృత్తాంతమంతా చెప్పగా అమ్మ నీవు అట్లతో నాడు ఉయ్యాలలు ఊగక, ఉపవాసం ఉండక, భక్తిపూర్వకంగా పూజ చేయక, ముత్తైదువులకు వాయనం ఇవ్వక, చంద్రుని చూడకముందే భుజించినావు. అందువల్ల నీకు ఈ ముసలి భర్త ప్రాప్తించనని చెప్పి ఒక దివ్య పుష్పాన్ని ఇచ్చాను. ఆ పుష్పము రాకుమారి తలలో పెట్టుకోగానే భర్త యవ్వనంగా మారుతాడు అని మారుతాడు. రాకుమార్తె అనుమానంతో స్వామి దేశంలో ప్రజలు ఈమె వెళ్ళేటప్పుడు కుష్టివాడు, కురూపి, ముసలివాడు భర్త కదా, అతను వదిలివేసి వేరొక భర్తను తెచ్చుకున్నది అని అపవాదం వేస్తారు. ఎట్లా స్వామి అని అడగగా అప్పుడు పరమేశ్వరుడు అమ్మ ఆ పుష్పములను నీ నగరానికి తీసుకొని వెళ్ళి దేశ ప్రజల సమక్షమందు తల్లిదండ్రుల పాదాల యందు నీవు ఆ పుష్పమును తలలో ధరించు, నీ భర్త పాదాలకు నమస్కరించు. అందరూ చూస్తుండగానే నీ భర్త కుర్రాడుగా యవ్వనంగా మారతాడు, అందంగా ఆరోగ్యంగా కనబడతాడు అని చెప్పగా సరైన రాకుమార్తె మార్గ మధ్యంలో మామిడి చెట్ల సంగతి, ఆవు దూడలు, అట్ల పనాలు, రోళ్ళు రోకళ్ళు, చీర రేగుల సంగతి ఏమిటి అని అడిగితే
ఇప్పుడు పార్వతీ పరమేశ్వరులు ఈ విధంగా చెప్పారు. అమ్మ, ఒక వేద పండితుడు వేదం మొత్తం నేర్చుకొని ఆ విద్యను ఎవరికి చెప్పక, కనీసం తనకు తాను ఉపయోగపెట్టుకొనక, ఇతరులకు సహాయం చేయక, ఆ విద్య నేర్పక నిరుపయోగం అయిపోయింది. చనిపోగానే ఆ దోషం వల్ల అడవిలో ముష్టి మామిడి చెట్టుగా జన్మించాడు అని చెప్పింది. సరే, ఇక ఒక పుణ్యస్త్రీ మల్లె మొక్కను పెంచి పెద్ద వృక్షం చేసి పూలు పూయించి తను పెట్టుకొనక, కనీసం ఎవరికి ఇవ్వక, భగవంతునికి అర్పించగా ఆ పూలన్నీ దొడ్లోనే నేల పాలైపోవటం వల్ల అడవిలో ముష్టిమల్ల చెట్టుగా జన్మించిందని చెప్పగా, అట్ల పనాలు అడగగా ఒక గ్రామంలో అత్తాకోడలు వారు అట్లు పోసుకొని తిని పొయ్యి మించి నీవు దించు లేదా నీవే దించు అని ఎవరో దించలేక పినాలు ఖాళీ మాడిపోవడం వల్ల అడవిలో అట్ల పనాలుగా జన్మించారు అని చెప్పగా, తదుపరి ఒక గ్రామంలో అత్తాకోడళ్ళు అట్ల పిండి కోసమని రోకళ్ళతో బియ్యం దంచి పన్ను అరిగిపోయే వరకు దంచారు ఇద్దరు అత్తాకోడళ్ళు. పైగా పన్ను పైకి తిప్పి పెట్టకుండా మామూలుగానే ఒక మూల కింద నీర ఆంచి పెట్టడం వల్ల అడవిలో రోకళ్ళుగా పుట్టినారు. మరొక గ్రామంలో ఒక తండ్రికి ఒక కుమార్తె ఉన్నది. ఆమె వివాహం చేసి అత్తగారింటికి పంపించి మళ్ళీ ఆడపిల్లని పిలిచి కనీసం బొట్టు పెట్టక, చీరారవిగా కూడా పెట్టగా 12 సంవత్సరములు గడిచిపోవటం వల్ల, పసుపు కుంకాలు కూడా ఇవ్వకపోవడం వల్ల ఆ దోషం చేత ఈ అడవిలో చీరారేఖగా దొండాన గదిలో వేలాడుతూ ఉన్నారని వారి కథ ఇదని చెప్పినారు. ఒక దేశంలో రాజుగారు చెవిటి భూమి బ్రాహ్మణులకు దానం చేయటం వల్ల ఆ భూమి పండక, వ్యవసాయం చేయక ఆకలితో భిక్షాటన చేసి బ్రాహ్మణుల కుటుంబం మరించడం వల్ల ఆ రాజుగారు తన కుమారుడు అడవిలోనే ఆవు దూడలుగా పుట్టి గడ్డి ఉండి మేయలేక, నీళ్ళు ఉండి తాగలేక బొట్టుమిట్టు ఆడుతున్నారని వారికి మంత్రాక్షతలు ఇచ్చి కథ చెప్పి వారిపై అక్షంతలు జల్లమని చెప్పగా, రాజకుమారి కథలు చెప్పి వారిపై మంత్రాక్షతలు చల్లి తన రాజ్యం వెళ్ళి ప్రజల సమక్షంలో తల్లిదండ్రుల స్నేహితుల మధ్యన తన భర్త అయినటువంటి పిచ్చివాడిని నిలబెట్టి తన తలలో దివ్య పుష్పాన్ని పెట్టుకొని భర్త పాదాలను నమస్కరించగా, అందరి కళ్ళ ముందే ఆశ్చర్యంగా భర్త యవ్వనంగా, అందంగా, రాజబిడ్డగా, మన్మధుల్లాగా మారిన మరలా వివాహం చేసుకొని తరంబ్రాలు పోసుకొని అప్పటి నుండి ప్రతిరోజు గౌరీ పూజ చేస్తూ అట్ల తదిన రోజున పేదవారికి సాయపడుతూ కాలం గడుపుతూ బిడ్డ పాపలతో భర్తతో సుఖం సంసారంగా గావించి కనుక స్త్రీలు ఈ నియమాలు పాటించి గౌరీదేవి అనుగ్రహం పొందవలనని మహర్షుడు సూత మహాముని మిగతా ఋషులందరికీ చెప్పగా కలియుగంలో మానవులందరూ ఆచరిస్తున్నారు. అట్ల తద్ది కథ సమాప్త.